అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. సోదరులారా, సోదరీమణులారా, కొద్దిమంది సహోదరులు అడుగుతున్న ప్రశ్న ఏమిటి అంటే, అఫరోజ్ భాయ్ సలాతుల్ తస్బీ నమాజ్ ఎలా చదవాలి అని. సలాతుల్ తస్బీ నమాజ్ కోసం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు వారి చిన్నాన్న హజరత్ అబ్బాస్ రదియల్లాహు తాలా అన్హు గారితో వీటి యొక్క లాభాలు చాలా అధికముగా తెలియజేయడం జరిగింది. అయితే సలాతుల్ తస్బీ నమాజ్ చదివేటువంటి విధానం ఏమిటి అంటే, మొట్టమొదట మనం సంకల్పం చేయాలి. నేను 4 రకాతులు సలాతుల్ తస్బీ నఫిల్ నమాజ్ చదువుతున్నాను అల్లాహ్ కొరకు అని చెప్పి. నియత్ అంటే నోటితో చెప్పాలని లేదండి, మనసులో అనుకుంటే సరిపోద్ది. తర్వాత అల్లాహు అక్బర్ అని చెప్పి చేతులెత్తి కట్టుకోవాలి. కట్టుకున్న తర్వాత సుబ్హానక అల్లాహుమ్మ వబిహమ్దిక వతబారకస్ముక వతఆలా జద్దుక వలా ఇలాహ ఖైరుక్. ఇది చదివిన తర్వాత మూడవ కలిమ సుబ్హానల్లాహి వల్హమ్దులిల్లాహి వలా ఇలాహ ఇల్లల్లాహు వల్లాహు అక్బర్ 15 సార్లు చదవాలి. ఆ తర్వాత సూరయ ఫాతిహ అంటే అల్హమ్దులిల్లా సూర, దాని తర్వాత ఏదో ఒక సూర, చిన్న సూర చదవాలి. ఆ తర్వాత 10 సార్లు మళ్ళీ మూడో కలిమ చదవాలి. సుబ్హానల్లాహి వల్హమ్దులిల్లాహి వలా ఇలాహ ఇల్లల్లాహు వల్లాహు అక్బర్. ఆ తర్వాత 25 సార్లు ఇక్కడికి అయింది. ఆ తర్వాత రుకు చేయాలి. రుకు అంటే వంగోవడం. రుకులో సుబ్హాన రబ్బియల్ అజీం, సుబ్హాన రబ్బియల్ అజీం, సుబ్హాన రబ్బియల్ అజీం చదివిన తర్వాత 10 సార్లు సుబ్హానల్లాహి వల్హమ్దులిల్లాహి వలా ఇలాహ ఇల్లల్లాహు వల్లాహు అక్బర్. సమీ అల్లాహు లిమన్ హమీద రబ్బనా వలకల్ హమ్ద్ అని నించుంటాం. నించున్న తర్వాత సుబ్హానల్లాహి వల్హమ్దులిల్లాహి వలా ఇలాహ ఇల్లల్లాహు వల్లాహు అక్బర్ 10 సార్లు. ఎన్నిసార్లు అయిందండి? 45 సార్లు. నిలబడి 25 సార్లు, రుకులో 10 సార్లు 35, రుకు నుంచి లేచిన తర్వాత 10, 45, సజ్దాలో సుబ్హాన రబ్బియల్ అలా, సుబ్హాన రబ్బియల్ అలా, సుబ్హాన రబ్బియల్ అలా తర్వాత 10 సార్లు సుబ్హానల్లాహి వల్హమ్దులిల్లాహి వలా ఇలాహ ఇల్లల్లాహు వల్లాహు అక్బర్. ఓకేనా? ఎన్నిసార్లు అయిందండి? 55 సార్లు. అల్లాహు అక్బర్ అని కూర్చుంటాం. తషహుద్ అత్తహియాతులు ఎలా కూర్చుంటాం అలాగా. అప్పుడు సుబ్హానల్లాహి వల్హమ్దులిల్లాహి వలా ఇలాహ ఇల్లల్లాహు వల్లాహు అక్బర్ 10 సార్లు చదవాలి. 65 సార్లు అయింది. మళ్ళీ రెండో సజ్దా చేస్తాం. రెండో సజ్దాలో సుబ్హాన రబ్బియల్ అలా చదివిన తర్వాత సుబ్హానల్లాహి వల్హమ్దులిల్లాహి వలా ఇలాహ ఇల్లల్లాహు వల్లాహు అక్బర్ 10 సార్లు చదవాలి. ఎన్ని సార్లు అయింది? మొత్తం 75 సార్లు. మళ్ళీ అల్లాహు అక్బర్ అని లేచి నిలబడి 15 సార్లు సుబ్హానల్లాహి వల్హమ్దులిల్లాహి వలా ఇలాహ ఇల్లల్లాహు వల్లాహు అక్బర్. తర్వాత సూరయ ఫాతిహా, తర్వాత సానీ సూర చదువుకొని తర్వాత మళ్ళీ 10 సార్లు మూడవ కలిమ, తర్వాత రుకులో వెళ్ళాలి. రుకులో సుబ్హాన రబ్బియల్ అజీం తర్వాత 10 సార్లు, రుకు నుంచి లేచిన తర్వాత 10 సార్లు, సజ్దాలో వెళ్ళాక 10 సార్లు, సజ్దా నుంచి లేచి కూర్చొని 10 సార్లు, తర్వాత సజ్దాలో 10 సార్లు. ఓకేనా? తర్వాత అత్తహియాతు చదువుతాం. అత్తహియాతు అయిపోయిన తర్వాత మళ్ళీ మూడో రకాతుకి లేచి మళ్ళీ 15 సార్లు సుబ్హానల్లాహి వల్హమ్దులిల్లాహి వలా ఇలాహ ఇల్లల్లాహు వల్లాహు అక్బర్ అని చెప్పి చదవాలి. ఇందులో కొద్దిమందికి డౌట్ ఏంటంటే, ఇది పూర్తిగా వలా హౌల వలా కువ్వత ఇల్లా బిల్లాహిల్ అలీల్ అజీం చదవాలా, లేకపోతే సుబ్హానల్లాహి వల్హమ్దులిల్లాహి వలా ఇలాహ ఇల్లల్లాహు వల్లాహు అక్బర్ చదివితే సరిపోద్దా? ధార్మిక పండితులు ఈ విషయం మీద ఏం చెప్పారంటే, సుబ్హానల్లాహి వల్హమ్దులిల్లాహి వలా ఇలాహ ఇల్లల్లాహు వల్లాహు అక్బర్ చదివినా సరిపోద్ది. ఒకవేళ ఎవరైనా పూర్తిగా చదవాలని చదివితే కూడా ఓకే. అయితే కేవలం సుబ్హానల్లాహి వల్హమ్దులిల్లాహి వలా ఇలాహ ఇల్లల్లాహు వల్లాహు అక్బర్ అని చదివినా నమాజ్ అయిపోద్ది. ఇంకా మీకేమైనా అనుమానాలు ఉంటే ముఫ్తీ ముదస్సిర్ కాస్మీ గారు, ఎవరైతే మన ఛానల్ యొక్క ముఫ్తీ ఉన్నారో, ఆయనకి ఫోన్ చేసి లేదా వాట్సాప్లో మెసేజ్ పెట్టి మాట్లాడండి. 8332932972. అలాగే అతి ముఖ్యంగా ఒక విషయం నేను చెప్తున్నాను సోదరులారా, చాలామంది మెసేజ్లు నాకు వీడియోస్ అని, ఆడియోస్ అని, ఫొటోస్ అని, లేకపోతే ఎక్కడో ఏదో జరిగిందని అవన్నీ పంపుతున్నారు. దయచేసి నాకు పంపకండి. నేను యూట్యూబ్లో నెంబర్ ఎట్టడానికి గల ముఖ్యమైన కారణం ఏమిటంటే, మీరు ఇస్లామిక్ విషయాలు ఏమైనా అడిగి తెలుసుకుంటారేమో అని ఎట్టానంతే. మీరు నాకేదో తెలుపుతారని కాదు. మీరు ఏవైతే వీడియోస్ కట్ట పంపుతున్నారో ఇవన్నీ మాకు లీగల్ టీం ఉంటుంది కదా, మేము అందరం కూడా అందులో డిస్కస్ చేసుకుంటాం. అవి మాకు తెలుసు అల్లాదే వల్ల. అంత తెలియకుండా ప్రాపంచిక నాలెడ్జ్ అంత లేకుండా మేము ఛానల్ రన్ చేయట్లా అల్లాదే వల్ల. మొదటి విషయం. రెండోది, ధార్మిక విషయాలు కూడా కొద్దిమంది నాకు షేర్ చేస్తున్నారు. ఈయన చాలా బాగా మాట్లాడాడు అఫరోజ్ భాయ్, ఆయన చాలా బాగా. భయ్ ఎవరు ఎలా మాట్లాడితే నాకెందుకు భయ్? నేనంటూ నా యొక్క నా దారిలో నేను వెళ్తున్నా. నాకు ఉన్నటువంటి ధార్మిక పండితులతో వాళ్ళతో ఉన్నటువంటి ఏవైతే అనుబంధాలు ఉన్నాయో, వాళ్ళతో ఏవైతే సంబంధాలు ఉన్నాయో, వాళ్ళ సంబంధాలతో నేను అల్లాదే వల్ల నా ఆచరణ నేను చేసుకుంటున్నా. నేనే ఇప్పుడు ఇవాళ ప్రవక్తల జీవిత చరిత్ర మొదలెట్టాలి ఈరోజు.
ఇవాళ నుంచి ప్రవక్తల జీవిత చరిత్ర మొదలెడదామని చెప్పి చూస్తున్నా అల్లాదే వల్ల. నేనే నా పుస్తకాలు చదవడానికి నాకు వాట్సాప్లో ఇస్లాం గురించి అడిగే వాళ్ళకే జవాబులు ఇచ్చేంత టైం ఉండదు నాకు. అలాంటిది మీరు ఇవన్నీ పెట్టి ఇది చూడండి అఫ్రోజ్ భాయ్, అది చూడండి అఫ్రోజ్ భాయ్ అంటే పాపం ఎవరైతే ఇస్లాం గురించి అడుగుతున్నారో వాళ్ళ మెసేజ్లన్నీ కిందకి వెళ్ళిపోతున్నాయి. అలాగే దగ్గర నాకు 500 మెసేజ్లు 600 మెసేజ్లు కూడా వచ్చినాయి ఉన్నాయి. నిన్నటికి నిన్న 220 230 మెసేజ్లు వచ్చినాయి. అందులో ఒక 80-100 మెసేజ్లేమో ఇస్లాం గురించి అడిగే వాళ్ళే ఉంటే మిగతా అన్నీ ఇలా వీడియోస్ ఫొటోస్ ఆడియోస్ పెట్టినాయి. అన్నీ బ్లాక్ చేసుకుంటూ వస్తున్నాయి. ఎన్నిసార్లు అని చెప్తాం, మేము కూడా మనుషులమే కదా భయ్. దానికోసం ఏంటంటే బ్లాక్ చేసుకుంటూ వచ్చానమాట. ఇప్పుడు ఏ మెసేజ్లు రావట్లేదు అల్లాదే వల్ల. ఎవరైనా ఇంకేమైనా ఇస్లాం గురించి అడగాలి అనుకుంటే మాత్రం యూట్యూబ్ ఛానల్లో ఎవరినైతే నేను బ్లాక్ చేశానో వాళ్ళ కామెంట్ బాక్స్లో రాయండి. అది నేను ఇన్షాల్లా తప్పకుండా తెలియజేస్తా. అది ఒకవేళ ఛానల్ యొక్క ఎవరైతే ఎంతమంది అయితే ఛానల్కి సంబంధించినటువంటి టీం ఉందో వాళ్ళలో ఎవరైనా కించపరిచేలా రాస్తే కనుక కామెంట్స్ మేము రిపోర్ట్ చేస్తాం. ఇది మాత్రం గ్యారంటీ. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.